పిల్లలు, టీనేజర్లలో తలనొప్పి ఎందుకు పెరుగుతోంది? పిల్లల్లో తలనొప్పి ఆందోళనకరంగా మారుతోందని మేదాంతలోని న్యూరాలజీ చైర్మన్ డాక్టర్ అరుణ్ గార్గ్ చెబుతున్నారు. కానీ ప్రతి తలనొప్పిని వెంటనే మైగ్రేన్గా నిర్ధారించకూడదని, ముందుగా మూల కారణాలను అర్థం చేసుకోవడం ముఖ్యమని అంటున్నారు. డాక్టర్ గార్గ్ ప్రకారం పిల్లల్లో మైగ్రేన్ల కంటే టెన్షన్ రకం తలనొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. తలనొప్పి సాధారణంగా ఉన్నా తరచుగా ఉండి ఫోటోఫోబియా, వికారం లేదా వాంతులు వంటి సాధారణ మైగ్రేన్ లక్షణాలతో సంబంధం కలిగి ఉండకపోతే అది మైగ్రేన్ కాకపోవచ్చు. బదులుగా ఒత్తిడి, క్రమరహిత ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, జీవనశైలి విధానాలు తరచుగా ప్రధాన కారణాలు అని ఆయన వివరించారు. పిల్లల్లో స్క్రీన్ ఎక్స్పోజర్, ఆహారపరమైన సమస్యల పెరుగుదలలో ఉన్న సమస్యలను ఆయన హైలైట్ చేశారు. నేడు పిల్లలు నిరంతరం ఫోన్లను చూస్తూ ఉంటారు, వీడియోలు చూస్తారు, ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తారు. దానికి తోడు ఆలస్యంగా రాత్రులు భోజనం చేయడం, కొన్నిసార్లు సరిగా తినకపోవడం, బర్గర్లు, పిజ్జాలు వంటి జంక్ ఫుడ్కు ఉన్న ప్రజాదరణ, ఇవన్నీ తరచుగా తలనొప్పికి సరైన కారణాన్ని సృష్టిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనికి అధ్యయనాలు కూడా మద్దతిస్తున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం 17 నుంచి 20 సంవత్సరాల వయసులో 20% మంది బాలికలు, 6% మంది అబ్బాయిలు తలనొప్పిని అనుభవించారు. ఇందులో ఎక్కువ భాగం సరైన ఆహారం లేకపోవడం, నిర్జలీకరణంతో ముడిపడి ఉంది. అంతేకాకుండా 88% మంది బాలికలు, తలనొప్పి ఉన్న 76% మంది అబ్బాయిలు నిద్రలేమి, అలసట లేదా మానసిక క్షోభ వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. భావోద్వేగ, మానసిక ఒత్తిడి మరొక ముఖ్య అంశం. నివేదించిన పునరావృత తలనొప్పిలో 30% ప్రధానంగా అలెర్జీలు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి కోమోర్బిడిటీల వల్ల సంభవిస్తాయని సేస్ జర్నల్లోని ఒక పత్రం చూపిస్తోంది. పిల్లలపై విద్యాపరమైన ఒత్తిడి, సర్దుబాటు సమస్యలు, బెదిరింపులు మరియు ఊబకాయానికి సంబంధించిన పరిస్థితులు, ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ IIH, ఇక్కడ మెదడు చుట్టూ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇవన్నీ దోహదపడే కారణాలు కావచ్చని డాక్టర్ గార్గ్ వివరించారు. డాక్టర్ గార్గ్ ప్రాథమిక విషయాలకు తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. బాగా నిద్రపోండి, సమయానికి తినండి మరియు ట్రిగ్గర్లను నివారించండి అని ఆయన సలహా ఇస్తున్నారు. వాస్తవానికి మైగ్రేన్ ట్రిగ్గర్ల గురించి మాట్లాడేటప్పుడు మేము 3S మరియు 2F నియమాన్ని అనుసరిస్తాం. ఒత్తిడి, నిద్రలేమి మరియు సూర్యరశ్మికి గురి కావడం, ఫాస్ట్ ఫుడ్తో పాటు ఇవి అత్యంత సాధారణ కారణాలు మరియు అవగాహనతో నిర్వహించడం కూడా సులభం. ట్రిగ్గర్లను ట్రాక్ చేయడం చాలా అవసరమని ఆయన జత చేస్తున్నారు. ఒక పిల్లవాడు తలనొప్పిని ఎదుర్కొంటే గత 24 గంటలను తిరిగి ఆలోచించండి. వారు ఏమి తిన్నారు? వారు ప్రకాశవంతమైన సూర్యకాంతికి గురయ్యారా లేదా పాఠశాలలో ఒత్తిడితో కూడిన రోజు గడిపారా? చిన్న పరిశీలనలు నమూనాలను గుర్తించడంలో మరియు భవిష్యత్తు ఎపిసోడ్లను నివారించడంలో పెద్ద తేడాను కలిగిస్తాయి.